రష్యా విపక్ష నాయకుడు ప్రముఖ ఉద్యమకారుడు అలెక్సీ నావెల్నీ హఠాన్మరణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనది సహజ మరణమని అధికారులు చెబుతున్నా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు నమ్మడం లేదు. ఎందుకంటే పుతిన్ను విమర్శించిన వారిలో ఇప్పటివరకు చనిపోయిన వారంతా అనుమానాస్పదంగానే ప్రాణాలు విడిచిపెట్టారు. పుతిన్ ప్రత్యర్థులంతా ఇలా వరుసపెట్టిపోవడం చాలా కాలంగా జరుగుతోంది. విమానాలు కూలిపోవడం, విషప్రయోగం వంటి అనేక ఘటనలు వెలుగుచూశాయి. వీటిని ప్రమాదాలు, బలవన్మరణాల జాబితాలో ప్రభుత్వం చేర్చేసిందనే వాదన కూడా ఉంది. తాజాగా నావల్నీ మరణంతో మరోసారి ఈ ఘటనలు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు నావల్నీ మరణంపై అందరి వేళ్లు పుతిన్ వైపే చూపిస్తున్నాయి. పుతిన్ ప్రత్యర్థులంతా అనతి కాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడం అనేది చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉంది. గతేడాది వాగ్నర్ గ్రూప్ అధినేత ఎవ్గనీ ప్రిగోజిన్ పుతిన్తో పెట్టుకున్న నెలలలోపే ఖతమయ్యాడు. గతేడాది జూన్లో పుతిన్పై వాగ్నర్ గ్రూప్ చేసిన ఒక్కరోజు తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తిరుగుబాటు మొదలుపెట్టిన కొద్దిసేపటికి ప్రిగోజిన్ సేన వెనక్కి తగ్గింది. తర్వాత పుతిన్తో భేటీ అయ్యారు. బెలారస్లో అతనికి పుతిన్ ఆశ్రయమిచ్చారు. వాగ్నర్ గ్రూప్ సభ్యులు రిటైర్ అవ్వడానికి గాని, రష్యా సైన్యంలో చేరడానికి గాని అనుమతించారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే అనుమానాస్పదంగా జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశాడు. అలాగే బోరిస్ బెరెజెవ్స్కీ అనే రష్యా వ్యాపారవేత్త కూడా పుతిన్కి శత్రువుగా మారి చావు నోట్లో తలపెట్టాడు. తరచుగా పుతిన్ను విమర్శించే ఆయన 2000వ సంవత్సరంలో దేశాన్ని విడిచి వెళ్లిపారు. 2007లో బెరెజెవ్స్కీని రష్యా కోర్టు పన్నుల ఎగవేత కేసులో దోషిగా తేల్చింది. 2013లో బోరిస్ బ్రిటన్లోని తన నివాసంలో ఉన్న బాత్రూంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరితో పాటు ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సర్వీసుల మాజీ సభ్యుడు అలెగ్జాండర్ లిత్వినెంకో, ప్రజావేగుగా పనిచేసిన అలెగ్జాండర్ పెరిపిలిచ్ని, రష్యన్ లాయర్ సెర్గీ మెగ్నిత్స్కీ, రష్యన్ షిప్ యార్డ్ అధిపతిగా పనిచేసిన అలెగ్జాండర్ బుస్కోవ్ తదితరులు ఇలాగే అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పారు. పుతిన్ విమర్శకులు కావడమే వీరంతా చేసుకున్న పాపం. ఇవన్నీ తెలిసి పుతిన్ని రెచ్చగొడితే వారి పని అంతే సంగతులు.